ఇతరులైన సర్వపురుషుల భార్యలు అట్టివారే కదా, మన యొకరి మొగముననే పొద్దు పొడవలేదు కదా అన్న ధైర్యంతో ఉన్నవారు. నేడు కాశ్మీరదేశ మహారాజ్ఞి ఏ మహాదేవి యొక్క పాతివ్రత్యము సర్వజనుల చేత కొనియాడబడుచున్నదో ఆమె ఎట్టిదో తమ భార్యలు అట్టివారే అన్న సంతృప్తి అందిరి. కళ్యాణవతి తాకగా శిల కదలలేదు, మిహిరకులుడును శిలాకృతి అయి కదిలలేదు. అప్పుడు కళ్యాణవతి మిహిరకులుని వద్దకు పోయి ఇట్లనెను, నేను భర్తృపాదముల యందు నమస్కరించుచున్నాను. ఇంత మాత్రము చేత నేను పతివ్రతను కాకపోను. 2 కోట్ల మంది స్త్రీలు కులటలు కారు. లక్షలాది పురుషులు తండ్రులను బోలి జన్మింతురు. ఆ స్త్రీలు పతివ్రతలు కారా? భర్తల యొక్క సర్వమూర్తులను ముఖలక్షణములను స్త్రీల యొక్క హృదయముల యొక్క ముద్రితములు కానిచో కొడుకులు తండ్రులను పోలి పుట్టుదురా? మొగముల మాట అట్లుంచి సృష్టిలో 100 మంది కొడుకులలో 99 అయినను నడకలలో, మాటలలో, గుణములలో, ఇష్టాయిష్టములలో తండ్రుల గుణములు కలవారే యుందురు. తల్లులు పతివ్రతలు కానిచో ఇట్లు పొసగదు. ఇది సృష్టి లక్షణం. ఇది ఆర్షమైన సంప్రదాయం. లేనిచో మానవుడు చేసేడి కర్మలు యథాపూర్వముగా సాగవు. ఇది అట్లుంచి మహారాజునకు ఏదో ఒకటి మనవి చేసేది, నేనొకటి మనవి చేసేడి కర్మలు యథాపూర్వముగా సాగవు. ఇది అట్లుంచి మహారాజునకు నేనొకటి మనవి చేయుచున్నాను. ఇప్పటికిప్పుడే 16 దినములు వ్యర్థమైనవి. ఏటిని తవ్వుట ఈ రాతి దగ్గర ఆపివేయబడినది. ఈ రాయి వదిలిపెట్టి కింద నుండి ఏటిని తవ్వవలేను. వరదలు వచ్చు లోపల ఎడారి వరకు కాల్వ సిద్ధము కావలేను. ఏ స్త్రీ వచ్చి తాకినచో ఈ రాయి కదులునో ఆ స్త్రీ అట్లు వ్రాసి ఉన్నచో ఈ లోపుగా వచ్చును. ఈ ప్రతిబంధకము కూడా తీరిపోవును. ఏరు తవ్వుట పూర్తి అయిన తర్వాత అప్పటికి కూడా నా స్త్రీ కనిపించనిచో ఈ రాతికి 2 వైపులా పైన నది చీలి కిందగా కలిసికొన్నట్లు గుండ్రముగా తవ్వించవచ్చును. ఈ వెనకటి తవ్వబడిన యోజనములలో మున్ను 2 వైపుల కట్టగా పోయబడినది. అట్లే దిగువను కూడా కట్టలు ఏర్పడును. ఈసారి వరదలేమి చేయలేవు. నేను సెలవు తీసుకుని నా గుడారమునకు నేను పోదును అని ఆమె వెడలిపోయాను. మరునాటి నుండి మిహిరకులుని మౌనం అర్ధాంగీకారముగా ఏరు తవ్వనారంభింపబడెను. ఈసారి తవ్వకము కళ్యాణవతి యొక్క ఉపదేశం వలన తొల్లింటి కంటే శీఘ్రముగా సాగుచుండెను. ఈసారి ఈ జటనే మొదలు పెట్టి తవ్వించుకొనబోవుటలేదు. యోజనము 4 భాగములు, 8, 4, 32 భాగములు. ఒక్కొక్క భాగము యందు 4, 2, 3 లక్షల భాగములు. 2-3 లక్షల మంది పనిచేయుచుండ్రి. కొత్తగా కావలసిన సాధనములు తెప్పించబడు. నెలయు 10 నెలలు 10 నేను 20 దినములలో నేటి యొక్క తవ్వకము చివరి దాకా పూర్తి అయ్యాను. ఏటి యొక్క తవ్వకము కొంతమేరకు బకుడు, కొంతమేరకు గోవర్ధనుడు, కొంతమేరకు కళ్యాణవతి మరియు మహారాజ్ఞి కళ్యాణవతి దేవి విశ్వాసపాత్రులైన కొందరు సేనాపతులను వీరు ముగ్గురితో కలిసి 32 మంది తత్పర దేశములందు పర్యవేక్షకులుగా ఉండగా ఈ దినమునకింత పని జరగవలెనని నిర్ణయింపబడి ఆ పని ఆ అధికారికి నియమింపబడునో వాడు ఆనాటి సాయంకాలమున ఆ పని చేయింపలేనిచో వానిని వేతనమునందు విరగకోయుటయు. పనివాండ్ర యొక్క ఆహారములు సరిగా లేనిచో వారు పని చేయలేరు. భోజన సామాగ్రి, కోశాధికారములు, దినవెచ్చములు ఇచ్చు అధికారులు, దినముల వేతనములు ఇచ్చు అధికారులు వారి వారి ధర్మములు వారు సరిగా పాలించుచున్నారో లేదో చూచుటకు పైన పర్యవేక్షకులు కళ్యాణవతి యొక్క విశ్వాసపాత్రులను వారికి విశ్వాసపాత్రులను అయిన వారు గూఢాచారులుగా లంచము కొని సోమరిపోతుదనముగా కనిపించిన చోట అక్కడ కఠినమైన శిక్షలు నెరపుచు ఈ మహాకార్యము కళ్యాణవతి చేత మహాసమర్థతతో నిర్వహించబడింది. ప్రజలు ఆశ్చర్యపోయిరి. 70 ఏండ్లు వృధాయైనవి. కళ్యాణవతీదేవియే రాజ్యకాలమును కార్యములను నిర్వహించినచో దేశమెంత భద్రముగా ఉండేది, రాజ్యపాలన ఎంత ప్రజాసుఖదాయిగా ఉండేది అనుకొండ్రి. ఇంకా మహాశిలకు 2 వైపులా ఏటిపాయలు తవ్వక తప్పదన్న సమయం వచ్చెను. ఈ 45 దినములలో దినమునకు మంత్రులు, రాజాధికారులు మిహిరకులని వద్దకు వత్తురు. ఇంచుమించుగా 2 కోట్ల మంది స్త్రీలు ఇచ్చట ఉండిరి. వారు వారి ఊళ్లకు పోదుమనుచుండ్రి. తొలుత 100 దీనారములు ఇచ్చినచో పోదుమన్రి. తర్వాత మాకు దీనారములు అక్కర్లేదు, మమ్ము పోనిమ్మన్రి. మిహిరకులుని యొక్క అనుమతి రాలేదు.
మొదట విసుగుదల, తర్వాత భయము, తర్వాత ధనమునందలి ఆశ చేత జనులందరూ తమ భార్యలను తరలించుకొని వచ్చిరి. ప్రతి పురుషునకు కొంత ధనాశ. తన భార్య పతివ్రత అగునో కాదో ఈ పరీక్ష సమయముననే తేల్చుకొందుమన్న కోరిక. ప్రతి స్త్రీకిని ధనాశతో పాటు మొత్తం మీద తాము పురుషాంగము చేయలేదని పరపురుషాంగం చేయలేదని కనుక తాము పతివ్రతనే అన్న భావము చేత పాటు తన భర్తకు అధిక విశ్వాసం కలిగింపవచ్చునన్న అభిలాష. పరపురుష సంగమం చేసిన స్త్రీలు కూడా తక్కిన వారు కూడా తమ వంటి వారే అన్న ధైర్యం. ఆడది ముట్టుకున్నచో రాళ్ళు కదులునా. ఈ మిహిరకులుడు విచిత్రమైన రాజు. అతడు చేసేటి పనులన్నీ ఇట్లే ఉండును. ఏది అయినా ఆపద వచ్చినచో తనకొక్కరికే రాదు, 10 మంది తోడి చావు కాదు. పరిపరి విధములుగా భావించుచు స్త్రీలు వచ్చిరి. 100 దీనారములు కావు కదా. మొదటి అక్షరము చివరి అక్షరం వదిలిపెట్టగా ఆయన నారాము కూడా లేదు. వారికి పోను భయము వేసినది. కోట్ల మందికి భోజన సదుపాయములు కూడా క్రమక్రమముగా తగినవి. ఈ జనము కొన్ని చదరపు 100 మైళ్ళు ఆక్రమించిరి. గలీజు, దుర్వాసన, కాలు పెట్టుటకు వీలు లేదు. వ్యాధులు పుట్టినవి. కొందరు దొంగతనముగా పారిపోవాలనుకొనిరి. రహస్యమైన రాజాజ్ఞ చేత నిష్కరుణుని సైనికులు 1,00,000 మంది ఎవరినీ పోనిచ్చుటలేదు. పతివ్రత ఎవరో తేలిన గాని తర్వాత గాని పోవుటకు వీలు లేదట. ఇట్లుండగా కొన్ని వేల మంది తప్పించుకొని పోయిన వారున్నారు. అట్లు పోవుటలో కొన్ని వేల మంది సంహరింపబడిన వారున్నారు. మహాశిలకు 2 వైపుల తవ్వుట ఆరంభింపబడింది. అప్పుడు మిహిరకుని కడకు ఒక స్త్రీ తీసుకొని రాబడింది. సర్వాధికారులు ఆమెతో వచ్చిరి. మిహిరకులుడే కాక బక, గోవర్ధన, కళ్యాణవతి తద్విశ్వాస పాత్రులు కూడా వచ్చిరి. పెద్ద సభ జరిగెను. ఆమెయు ఆమె వెనుక ఆమె భర్తయు ఇద్దరూ వచ్చిరి. ఆమె వర్ణము రజక వర్ణము, మగడు చాకలి. ఆమె చాకిత, మగడు వణికిపోవుచుండెను. ఆమె ధైర్యముగా ఉండెను. చంద్రావతి, మహారాజా, నేను చాకలి వాండ్రము. మేము చాకలి వాండ్రము. నా పేరు చంద్రావతి. ప్రభువులు తవ్వించడి కాలువ వలన దేశమంతయు సుభిక్షమగు అగును. జనులకు కడుపు నిండా అన్నము దొరుకును. మా బతుకంతయు గడిచిన 100 దీనారములు మేము పోవు చేసుకొనలేము. వెళ్ళుదమని నేను వలదని మా ఆయన 4 నెలల కయ్యములాడితిమి. నాకు 100 దీనారములు అక్కర్లేదు, నీవున్నచో చాలునని నా మగడు. కొత్తగా ఆడవారెవరు వచ్చుటలేదు. మా ఊరిలోనే కాదు, దారి పొడుగున ఉన్న అన్ని ఊళ్ళలో స్త్రీలు లేనేలేరు. ముసలి వాండ్లు, వివాహము కాని బాలురు, బాలికలు అన్ని ఊళ్ళు మిగిలెను. ఆ ఊరిలో నేనొక్కతినే మిగిలితిని. నా పోరు పడలేక నా మొగుడు నన్ను తెచ్చెను. ఆ పెద్ద బండను ప్రభువులు నన్ను తాకనిచ్చినచో తాకుదును అనగా మిహిరకులుడు కొంతసేపు తల వంచి చివరకు తల ఎత్తెను. ఓసి, నీవు చాకలిదానవు. ఉత్తమ కులము స్త్రీలిచ్చట 1,000,000 మంది ఉన్నారు. నా భార్య ఉన్నది. వీరందరూ కాని పతివ్రతవు నీవు అగుదువా? చంద్రావతి, దొరా, నేను పతివ్రతనని చెప్పుటకు రాలేదు. ఒకవేళ నేను తాకినచో బండ కదులునేమో. దొరలకు బరువు తగ్గును, జనాలకు మేలు కలుగుతునని వచ్చి తిని. అంతటా మిహిరకులుడు దీర్ఘముగా ఆలోచించెను. చివరికి ఇట్లనెను. మిహిరకులుడు, నీవు తాకుదు, బండ కదలదు. నీకు శిక్ష ఏమి విధింపమందువు? చంద్రావతి, నా మెడ నరుకుడు. దాని మొగుడు, దొరా, అది చనిపోయినచో నేను బతకను. మా ఇద్దరి మెడలు ఒక్కసారి నరికించినచో దానికి నేను ఒప్పుకొందును. మిహిరకులుడు ఇద్దరి మెడలు నరుకుటకు అంగీకరించెను. తవ్వుట ఆపివేయబడెను. ఇదివరకే రాతి చుట్టూ పెద్ద గొయ్యి ఏర్పడి ఉండెను. అటు నిటు తవ్వబడి 2 వైపులా పెద్ద కట్టలుగా పోయబడి దిబ్బల మీద అటు యోజనము ఇటు యోజనము స్త్రీలెక్కి చూచుచుండిరి. కనబడినంత కనబడినది. ఆ కట్ట మీద నుండి పెద్ద పెద్ద రాళ్ళెక్కించి వాని మీద నిలిచి కొందరు చూచుచుండిరి. చంద్రావతి శిల వద్దకు వచ్చెను. తాకుదునా నేను. మిహిరకులుడు ఇట్లనెను. ఇన్నాళ్ళైనది ఆ బండ దాని అంతటా అది కదులునేమో. 1000 భటులు వచ్చి రాతిని కదిలింపబోయిరి. సాధ్యము కాలేదు. అప్పుడు చంద్రావతిని తాకుమన్రి. ఆమె స్నానము చేసి వచ్చి తల తుడుచుకొని జడ ముడి వేసుకొని తలలో పూలు పెట్టుకొని మొగము నిండా విభూతి పూసుకొని కనుతుదలకు విభూతి రేఖలు తీర్చి కాటుక పెట్టుకొని మెడలో రుద్రాక్షలు, చేతులకు రుద్రాక్షలు ధరించి వచ్చాను. మగని కాళ్లకు దండము పెట్టను. వచ్చి బండ తాకను. బండ కదలలేదు. బండను 2 చేతులాంచి తోచాను. చూచడి జనమునకు బండ కదిలినట్టు తోచలేదు. ఆమెకు బండ కదిలినది అనెను. ఆమె
ఎవరూ నమ్మలేదు. మిహిరకులుడు వికవిక నవ్వెను. ఓసి వంచకురాలా, నీ తల నరికింతును అని అరచెను. జనములో పెద్ద అల్లరి బయలుదేరాను. ఆమె మిహిరకుని వద్దకు పోయి ఇట్లనెను, దొరా, అంత బండ ఎవరైనా దొర్లింతురా? 1000 మందికి సాధ్యము కానిది నాకు సాధ్యమగునా? బండ కదిలినదని నాకు తెలియను. దాని కింద ఒక పట్టు ఉన్నది, ఆ పట్టు తొలగినది. బండ కదిలినదని నాకు తెలియను, ఆ పట్టు ఊడినదని నాకు నిజముగా తెలియను. తమరు పోయి కదిలించుడు, పట్టు ఊడినదని తమరికి కూడా తెలియను. ఇప్పుడు ఎవరు పోయి దానిని తోసినను పట్టు ఊడిన సంగతి వారికి తెలియను. ఒక్కరు ఎవరు దానిని తోయలేరు. 25-30 మంది తోసిన గాని అది బాగుగా కదులు. అప్పుడు గుణపముతో దొర్లింపవలేను అనగా వినుచున్న అందరూ నిజమే అనుకుండ్రి. మిహిరకులుడు పోయి బండను తోసెను. అతనికి బండ పట్టు తప్పినదన్నట్లు తోచెను. తర్వాత బక, గోవర్ధన, నిష్కరణ, కంక ప్రభుతులైన రాజాధికారులు, మంత్రులు వచ్చి కదిలించిరి. ప్రతివానికి బండ పట్టు తప్పినదని తెలిసెను. అప్పుడు 25-30 మంది భటులు వచ్చి తోసిరి. బండ కదులుట అందరూ చూచిరి. గుణపములతో 100 మంది వచ్చిరి. రాతిని దొర్లించిరి. గంటలో పైకి ఎత్తిరి. ఏటి యొడ్డు గీయబడిన గీత వెలుపలికి దొర్లించిరి. ఆ జనము యొక్క కోలాహలము, వారి అరుపులు, వారి తొక్కిళ్ళు, వారి ఉత్సాహము, వారి ఆనందము పట్టపగ్గాలు లేకుండాను. వారిలో వారు తోసుకొనుచు వ్యాఖ్యానములకు మొదలకు తుదలు లేవు. ఈ నిరంతర బహువ్యాఖ్యాన మహాసముద్రమునకు పైన భాగమునొక డిండిర రేఖ మాటి మాటికి తోచుచుండెను. ఇంతమంది వచ్చి బండు పట్టు తప్పిందన్న విషయమును చూచిరి. కళ్యాణవతీదేవి ఒక్కతియే చూడలేదు. ఆ వార్త ఈ డిండిరి రేఖ చంద్రావతి వలదో అని మెత్తుకొనుచుండగా ఆమెను అనేక గౌరవములు జరిపిరి. రాజభోగములు, అడుగులకు మడుగులొత్తుటలు. నీ పూట ఈ సేనానాయకుని ఇంట, ఆ పూట ఆ మహామంత్రి ఇంట, మరి ఒక పూట మహారాజ గృహమున ఒక చోటి నుండి మరి ఒక చోటికి పోవుట అనగా అది మిక్కిలి సమీపమైనను సరే, పల్లెంకి మీద, ఉత్తమాశ్వముల మీద, అంబారీ కట్టిన ఏనుగుల మీద తీసుకొని పోవుచుండేది. చంద్రావతి యొక్క ఇంత భోగంలో ఆమె భర్త పాల్గొనలేదు. ఆమె పోయిన చోటికల్లా అతడు కాలినడకనే పోవుచుండెను. ఆమె భర్త అని వీనిని రానిత్తురు. ఆమెకు రాజనీరాజములు ఇత్తురు. రాజస్త్రీలు ధరించి ఒడుపులు కానుకలిత్తురు. ఆమె ఎన్నును చూచి ఎరగని భూషణములు చదివింతురు. ఈ వచ్చిన సంభారమంతయు ఏమి చేయవలనో ఆమెకు తెలియదు. వానిని తెచ్చడివారు లేరు. తొలుత వీరికి చిన్న కుటీరము ఇయ్యబడను. ఆమెకు వచ్చిన ధన కనక వస్తువాహనాది కుటీరములు పట్టినన్ని ఉన్నవి. ఇన్ని ఇచ్చిన వారు గుర్రములను, గజములు కూడా ఇచ్చినచో వాని మీద వీనిని మోయించుకొని పోవచ్చు. అందుచేత ఎవరిచ్చిన కానుకలు వారింటనే ఉన్నాయి. మేము పోవునప్పుడు తీసుకొని పోదుమని వారితో ఆమె చెప్పాను. వారు వెడలిపోయినను అనగా మిహిరకుల్ని ఆజ్ఞ కావలేను. చంద్రావతికి రాజదర్శనమగుట లేదు, ఎవరునూ కానిచ్చుట లేదు. ఆమెకు తీరిక లేదు. తెల్లవారక ముందే బలవంతముగా దూరములకు తీసుకొని పోదురు. ఆమెను దేవత వలె పూజింతురు. బిడ్డలు లేని వారు తమకు బిడ్డలను ప్రసాదింపుమని అడుగుదురు. ఆమెకు బతుకు దుర్భరమయ్యను. భార్యాభర్తలిద్దరూ ఆ మహాఘోరమైన స్థితి నుండి తప్పించుకొని పోవుట ఎలా అని విచారింపనారంభించిరి. ఒకనాడు మిహిరకులుడు రాజసభ చేసెను. ఆమెకు 10,000 దీనారములు ఇచ్చెను. 2 ఏనుగులను, 4 గుర్రములు ఇచ్చెను. పల్లకిని ఒక దానిని ఇచ్చెను. 100 మంది సైనికులను ఆమె వెంట పంపెను. అప్పటికి వాన కురిసి వెలిసినట్లయ్యను. ఆమె వెంట వారి ఊరి ప్రజలు పోదుమన్రి. రాజు పురుషులను పంపెను. ఎవరి 100 దీనారములు వారికిచ్చెను. వారిలో చాలా మంది వెడలిపోయిరి. వారి భార్యలను రాజు తర్వాత పంపించును. లక్షలాది స్త్రీలున్నారు. ఏమగుదురు అన్న ధైర్యంతో ఇంటి దగ్గర ఎవ్వరు దిక్కులేరు. గుడ్డు గోద ఏమైనదో అన్న ఆత్రముతో వెడలిపోయిరి. తర్వాత రాజు పురుషులు ఎచ్చటో వారైనను సరే, భార్యలను వదిలిపెట్టి పోయినచో వానికి దీనారములను వానికిత్తుననెను. 2 కోట్ల పురుషులలో 60-70 వేల మంది పురుషులు తక్కిన వారందరూ ముందు చేతిలో 100 దీనారములు పడుచున్నవి ధనమును తీసుకొని వెడలిపోయిరి. ఈ దీనారములు ఇచ్చుట, పురుషులు వెడలిపోవుట 4 దినములు పట్టెను. తక్కిన వారు భార్యలను వదిలిపోలేదు. ఏటిని మలయించు ప్రయత్నము సర్వము పూర్తి అయినది. ఈ 7 ముఖమున చంద్రకుళ్యలో నీరు దానిలోకి మరలుట, కట్టముగానున్న 80 గజముల వెడల్పు కట్ట కూడా తవ్వబడెను.
జలము కొత్త ఏటిలోనికి ప్రవహింపనారంభించెను. ఈ నీరు ప్రవహించుచుండగా దాని వెంట లక్షలాది స్త్రీలు, వేలాది పురుషులు నీటి వెంట పయనింపసాగిరి. తడిసిన నేల, నీరు బుసబుసలాడి నేల, అరికాళ్ళు తడిసెడి నీరు, శీలమండల దాకా వచ్చిన నీరు, పిక్కల వరకు వచ్చిన నీరు, మోకాటి వరకు వచ్చిన జలము, బట్టలు పైకి ఎగబట్టుకుని నడవలసిన చోట్ల నడుచుచుండగా వెనక నుండి వచ్చిన జలము తాడింపగా తడిసిన గుడ్డలు, నీటితో కొట్టుకొని వచ్చేటి చేపలు, నత్తగుల్లలు, వాటిలో ఆడుకొనుట, మోకాటి లోతులో నీళ్లలో పండుకొని స్నానము చేయుటలు, ఒకరి మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకొనుటలు, ప్రధానముగా 2 కోట్ల మంది స్త్రీలు 16 యోజనములు ఈ కొత్త ఏటి వెంట ఎప్పటికప్పుడు చిత్రములుగా క్రీడలాడుచూ పయనించుచుండిరి. పలుమంది స్త్రీల యొక్క ఊళ్ళు కొత్త ఏటికి అటో ఇటో దాపుననో దవ్వుననో ఉండుట చేత క్రీడా విలాసము తమ ఊళ్ళకు తరలిపోవుటగా ప్రయాణించుచుండిరి. 10 దినములైన తర్వాత ఒకనాటి పొద్దున హఠాత్తుగా నీటి 2 వైపులుగా సేనలు వచ్చి నిల్చుండెను. నదీ జలములాడుచున్న స్త్రీలకు వారెందుకు నిల్చుండిరో తెలియలేదు. కట్టల మీద గజసేనలు, వాని వెనుక అశ్వసేనలు, లోపల పదాతులు, ఒడ్డునకు వచ్చిన ప్రతి స్త్రీని రాజసైనికులు 2 ఆమడల పొడుగున నరికి వేయబడుచుండిరి. కొత్త ఏరు మొదలుపెట్టిన చోట నుండి మహాశిల అడ్డం వచ్చిన చోట వరకు వధ ఎక్కువ లేదు. మహారాజులు వారి సైన్యములు చంద్రావతి కదిపిన బండ వద్ద నుండిరి. ఎగువ నీరు బండ వద్దకు వచ్చును కదా అని పెక్కుమంది ఇందే ఉండిరి. అధికోత్సాహము కలవారే ఎగువకు పోయిరి. వారి సంఖ్య తక్కువ. దిగువల రెంటి యందు వధలు ఒక్కసారి ప్రారంభించెను. పురుషులను సంహరించుట లేదు. సైనికులు ప్రతి స్త్రీని వధించినప్పుడెల్లా ఏదో ఒక మాట అందురు. కులట, రంకులాడి, బొంకులాడి, జారిణి, భర్తృద్రోహిణి, అపవిత్రురాలు, ఈ మాటలు మొదలైన వానిలో ఏదో ఒక మాట అనుటయు, చావుమనుటయు, వధించుటయు. కొందరిని కత్తులతో పొడుతురు, కొందరిని మెడలు నరికింతురు, పారిపోరు వారిని వెనక నుండి బల్లెము విసురుదురు. భయపడి నీటిలో నుండి రాని స్త్రీలను కొందరు సైనికులు నీటిలో దిగి సంహరింతురు. కొందరు పురుషులు ఎదిరింతురు, వారు కూడా చత్తురు. స్త్రీలు తిట్టుచుందురు. ఇట్లుండగా మిహిరకులుడును, కంకుడును మహాజవాశ్వముల మీద నదికొకవైపున, నిష్కర్ణుడు ఇంకొక ఒడ్డునను వధ జరుగుచున్నంత మేర అటు ఇటు చూచుచున్నారు. పొద్దుకుంకు వేళకు 2 కోట్ల మంది స్త్రీలలో మిగిలిన వారెందరో తెలియదు. చంపుటకు సాధ్యము కాని స్త్రీలను